క్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధ నామములో మీకందరికీ వందనాలు. మన సర్వ సృష్టికర్త అయినటువంటి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మనం గత కొద్ది రోజులుగా సంఘము యొక్క సిద్ధపాటు గురించి ఆలోచన చేస్తున్నాం. సంఘము సిద్ధపాటు ఏ రీతిగా జరిగింది, అందులో యోహాను గారు సంఘ సిద్ధపాటును కూర్చి ఏ రీతిగా కార్యక్రమాలు జరిగించారని ఆలోచన చేశాం. తరువాత మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభువారు సంఘ సిద్ధపాటుని ఏ రీతిగా జరిగించారు అనేటువంటి విషయాల్ని ఆలోచన చేస్తున్నాం. అందులో భాగంగానే అపోస్తులుగా ఉన్నటువంటి వారందరూ సంఘ సిద్ధపాటుని ఏ రీతిగా జరిగించడానికి వారి యొక్క ప్రయత్నాన్ని వారు చేశారనే విషయాన్ని కూడా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. దానిలోనే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు పరలోక రాజ్యమును కూర్చున్నటువంటి ఆ యొక్క రాకడ ఎలా వస్తుంది, వారు ఏ రీతిగా దాని కొరకు ప్రార్థించాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తాం. అంటే పరలోక ప్రార్థనని మీరు చేయమని ప్రభువారు మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 15వ వచనం వరకు చూస్తే అందులో ఉంటుంది. ఆ యొక్క పరలోక ప్రార్థన కూర్చున్నటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేసాం. ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యులకు ప్రత్యేకమైనటువంటి కొన్ని అధికారాలు ఇస్తూ ఆ అధికారాల చేత దేవుని యొక్క రాజ్యపు వ్యాప్తి అంటే సంఘము సిద్ధపాటు చేయడానికి వారి వంతుగా వారి ప్రయత్నం ఎలా చేయాలనేటువంటి విషయాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటున్నాం. అందులో భాగంగానే ఆయన మన మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం, 10వ అధ్యాయం 8వ వచనం అక్కడి నుంచి మనం చూసుకుంటూ వస్తే ఆయన వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇచ్చి సిద్ధపాటు జరిగించినట్టుగా మనం ఆలోచన చేసాం. ఏంటి ఆ సిద్ధపాటు అంటే, ప్రభువారు అపవిత్ర ఆత్మలని వెళ్ళగొట్టడానికి, ప్రతి విధమైన రోగమును స్వస్థతపరచడానికి, చనిపోయిన వారిని సైతము లేపడానికి, దయ్యములను వెళ్ళగొట్టడానికి, ఇలాంటి కొన్ని అద్భుతమైన శక్తులను వరాలను తన శిష్యులకు ఇచ్చినట్టుగా మనకు గ్రంథంలో కనబడుతుంది. ఆ యొక్క అధికారము చేతనే అపోస్తలులందరూ కూడా అనేక మందిని స్వస్థతపరచడం జరిగింది. ఆ స్వస్థతపరిచేటువంటి కార్యక్రమం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, వారు కేవలం స్వస్థతపరచడానికి ఆ యొక్క కార్యక్రమాన్ని చేశారా అంటే కాదని మనం ఆలోచించాలి. ఎందు నిమిత్తం అంటే పరలోక రాజ్యాన్ని గూర్చి ప్రకటిస్తూ దేవుడు అనగా ప్రభువారు వారికి ఏ యొక్క అధికారాలు, ఏ శక్తులు అయితే ఇచ్చారో ఆ శక్తులతో వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళుతున్నట్లుగా మనం గమనించాలి. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క రాజ్యము త్వరలో ఈ యొక్క లోకంలో రావడం జరుగుతుంది. ఆ యొక్క రాజ్యము వచ్చిన తరువాత అనేక మంది జనము ఆ యొక్క రాజ్యంలోనికి రావాలి. తద్వారా దేవునికి వారు కుమారులుగా స్వీకరించబడాలి. ఈ యొక్క కార్యక్రమము ఏదైతే ఉందో అది భవిష్యత్తులో జరగాలి. కాబట్టి దాని నిమిత్తమయ్యే అందరూ కూడా ఆ యొక్క అద్భుత కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళారు అనేటువంటి విషయాన్ని మనం ఇందులో ఆలోచన చేయొచ్చు. అయితే ఇక్కడ అపోస్తులకు ఇవ్వబడినటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో, అపోస్తులకు ఇవ్వబడినటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈనాడు మనకు లేవు అని మనం గమనించాలి. ఆ యొక్క శక్తులు ప్రభువారు అపోస్తులకు మాత్రమే ఇచ్చారు, ఇంకెవ్వరికీ ఇవ్వలేదు. ఆ అధికారము అపోస్తులకు మాత్రమే ఇవ్వబడింది, ఇంకెవ్వరికి ఇవ్వబడలేదు. అదే శక్తి ఈనాడు మనకిస్తే మనం కూడా దాని ద్వారా అనేక అద్భుత కార్యక్రమాలు జరిగించాల్సినటువంటి వారమై ఉంటాం. అయితే మనకు ఆ యొక్క శక్తులు ఇవ్వలేదు కాబట్టి, అపోస్తులకు మాత్రం ఇచ్చారు కాబట్టి, తద్వారా వారు అద్భుత కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళారు. ఇప్పుడు కొద్దిమంది యొక్క లోకంలో ఉన్న జనాలు మాకు కూడా అద్భుత కార్యక్రమాలు చేయగలిగేటువంటి శక్తి ఉంది, రోగులను స్వస్థతపరచగలిగేటువంటి శక్తి ఉంది, చనిపోయిన వారిని లేపేటువంటి శక్తి ఉంది, దయ్యాలను వెళ్ళగొట్టేటువంటి శక్తి ఉంది అని అనేక మంది జనాంగము ప్రజలను మోసపరుస్తూ దేవుని యొక్క వాక్యాన్ని
ప్రకటిస్తున్నాము అనేటువంటి భ్రమలో బ్రతుకుతున్నారు. కానీ గ్రంథం చెప్పేది ఏంటి అంటే, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తుల ద్వారా చేయించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా వారు మాత్రమే చేయగలరు, ఇంకెవ్వరూ చేయలేరు అని మనం ఇక్కడ ఖచ్చితంగా గమనించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆనాడు ఆయన యొక్క శక్తులను తన శిష్యులకు ఇస్తూ ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీరు చెదిరిపోయి ఉన్నటువంటి ఇశ్రాయేలీల ప్రజలకు వారి దగ్గరకు వెళ్ళండి. ఎవరి దగ్గరికి? ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలీలకి మీరు వాటిని ప్రకటించని చెప్పారు. మన పరిశుద్ధ గ్రంథం నుంచి అయ్యాక వచ్చిన మనం చూస్తే మత్తయి సువార్త 10:6 ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణం కొరకు జాలి అయినను 2 అంగిలనైనను చొప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరచుకొనకుడి. ప్రియమైనటువంటి వారలారా, మనం చదవబడినటువంటి యొక్క వచనాలను ఆలోచన చేస్తే ఆ అద్భుత శక్తులు ఎవరికి ఇచ్చారు అని 6వ వచనంలో మనం చదువుకుంటూ వస్తే అపోస్తులకు ఇవ్వబడ్డాయి. 6వ వచనం రాసినటువంటి విషయం ఏంటంటే, మీరు ఇశ్రాయేలు వంశంలో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి. ఈనాడు స్వస్థతలు అద్భుతాలు చేయగలిగిన శక్తి ఉంటే వారు కూడా ఎక్కడికి వెళ్ళాలంటే గ్రంథం ప్రకారం ఇశ్రాయేలీల వంశంలోని నశించిన గొర్రెల వద్దకు వెళ్ళి వారికి సువార్త ప్రకటించాలి. ఈనాడు మనం ఇశ్రాయేలీలమా? కాదు. మన ఇశ్రాయేలీల వంశ పారంపర్యంగా ఉన్నటువంటి వ్యక్తులమా? కాదు. మనం అన్య జనాంగం. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఆలోచన చేయరు. ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళమన్నాడు కదా, ఈనాడు మనమే ఇశ్రాయేల్ అనుకుంటారు. కానే కాదు గ్రంథం ప్రకారం. ఆ తరువాత ఉచితముగా నేను మీకు ఇస్తుని మీరు ఉచితముగా ఇయ్యండి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి ఉచితంగా ఇచ్చాడు. ఈనాడు ఒకవేళ ఆ శక్తులు ఉండి కార్యక్రమాలు జరిగిస్తే ఉచితంగానే చేయాలి, దాని ద్వారా ఏది ఆశించకూడదు. అయితే ఈనాడున్నటువంటి మనుషులు ఏమీ ఆశించకుండా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారా, లేదా ఏదైనా ఆశించి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ కార్యక్రమాలు జరిగిస్తున్నారనే విషయాన్ని మనం ఆలోచించాలి. అలాగే మీ సంచులలో బంగారమైన వెండైనా రాగి అయినా ప్రయాణం కొరకు జాలి అయినా 2 అంగీలైనా చెప్పులైనా చేతికరైనా సిద్ధపరచుకున్నప్పుడే. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ దీన్ని కూడా మనం చదువుతూ ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈనాడు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవారు కావచ్చు, మాకు శక్తులు ఉన్నాయి, మేము అద్భుతాలు చేస్తాం, రోగులు స్వస్థపరుస్తాం, దయ్యాలను వెళ్ళగొడతాం అని చెప్పేటువంటి భక్తి పరులు కావచ్చు, వారు బయలుదేరి వెళ్ళేటప్పుడు వారి సంచులలో ఏమీ తీసుకోపోకూడదు, అంగీలను కూడా తీసుకొని పోకూడదు, చేతి కర్రను కూడా తీసుకొని పోకూడదు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. వెళ్ళేటువంటి వారు ఉచితంగా వెళ్ళాలి, ఉచితంగా ప్రకటించాలి, ఎందుకంటే ఉచితంగా తీసుకున్నారు కాబట్టి. కానీ ఈనాడు భక్తిపరులు అలా ఉన్నారా? ఎక్కడికైనా ఒక కార్యక్రమానికి వెళ్ళాలంటే ముందుగా సిద్ధపడి అవసరమైన బట్టలు సర్దుబాటు చేసుకొని ఆ కార్యక్రమంలో ఎప్పుడెప్పుడు డ్రెస్సులు మార్చుకునేటువంటి ఆలోచనతో ముందుగానే ఒక ప్లాన్ ప్రకారం వారికి అవసరమైనటువంటి సిద్ధపాటు చేసుకుని ఒక సూట్ కేసుతో బయలుదేరి వెళ్తారు. కానీ ఇక్కడ ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళేటువంటి అపోస్తులకి చెప్పబడింది ఏంటంటే, మీరు ఏమీ తీసుకెళ్ళకూడదు, నేను మీకు ఉచితంగా ఇచ్చాను, మీరు ఉచితంగా మాత్రమే ప్రకటించండి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం వాక్యం ద్వారా పరిశీలన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. వారు పట్టణంలోనైనాను గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు, దాని కింద చదువుకున్నాం మనం 11వ వచనం, మరియు మీరు ఏ పట్టణంలోనైనాను గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంట బస చేయడి. ఆ ఇంట్లో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పిడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాట వెనకుని ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణంనైనా విడిచిపోయినప్పుడు మీ పాద దులిపివేయడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర తగినదే ఉందని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను ప్రియమైనటువంటి
సహోదరి సహోదరులారా, మనం అక్కడ వెళ్ళేటప్పుడు ఏ పట్టణంలో కావచ్చు, ఏ గ్రామంలోకైనా ప్రవేశించినప్పుడు ఆ ఇల్లు యోగ్యమైనదో కాదో మనం ముందుగా ఆలోచన చేసుకొని వెళ్ళాలి. ఆ ఇంటిలోనే బస చేయాలి. ఆ ఇంట్లో ప్రవేశించి ఆ ఇంటి వారికి శుభమని చెప్పాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేయాలి. ఆ ఇల్లు యోగ్యమైనది అయిందనుకోండి, ఆ ఇంటి మీదకి సమాధానం వస్తుంది. అయోగ్యమైనది అయితే తిరిగి ఆ సమాధానం అపోస్తుల దగ్గరకు వస్తుంది. ఏ పట్టణంలో ఎవరినైనా వారు చేర్చుకోకపోతే వారు ఆ ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు ఆ ఇంటికి వారి యొక్క పాద ధూళిని దులిపేసి రావాలి. ఇక్కడ అనేక విషయాలు ప్రభువారు శిష్యులకు తెలియజేస్తారు. ఇంకా మత్తయి సువార్త 10:16 చూస్తే, వారు పాముల వలె వివేకులు, పావురముల వలె నిష్కపటులై ఉండవలెను. వారు మహాసభకు అప్పగించే మనుషులను గురించి జాగ్రత్త పడవలను. అపోస్తులు ఒక పట్టణంలో హింసింపబడినప్పుడు వారు మరి ఒక పట్టణానికి పారిపోవలను. అపోస్తుల్ని ఎక్కడికైనా బయలుదేరి వెళ్ళేటప్పుడు వారు చేతుల్లో ఆ చేతి కర్ర కూడా తీసుకెళ్ళకూడదు. మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వారు అపోస్తులని ప్రభువారు పంపించేటప్పుడు ఒక్కరిని ఒంటరిగా పంపించలేదు. ఎవరిని పంపించాడంటే ఇద్దరిద్దరు జంటగా పంపించాడు. ఈ విషయాలన్నిటినీ మనం పరిశీలన చేసి చూస్తే ఇందులో అపోస్తులకు మాత్రమే కేటాయించబడి, అపోస్తుల కొరకు మాత్రమే సిద్ధపాటు చేయబడి, వారికి ఇచ్చేటువంటి అధికారాన్ని బట్టి మాత్రమే ఆనాడు ఆ యొక్క కార్యక్రమాలు జరిగాయని, ఈనాడు వారికి ఇచ్చేటువంటి 5 శక్తులు కావచ్చు, 5 యొక్క సంగతులు కావచ్చు మనకు ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందని మీకు తెలియజేస్తూ ముగిస్తూ ఉంటున్నాను.